దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా ప్రియులారా, దేవుడు మనకు కావలసిన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని, అనుగ్రహాన్ని పరంపరంగా ఈ ఉదయకాలంలో మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ఆ దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని ఈ రోజుకి మన అవసరమైన అనుగ్రహం అంతా కూడా మనపై కుమ్మరించబడింది. విశ్వాసంతో ఆ అనుగ్రహాన్ని స్వీకరించి ఈ రోజంతా కూడా ఆ ప్రభువునకు సాక్షులంగా జీవించుదాం. ప్రియులారా, క్రైస్తవులు అనగానే గుర్తుకొచ్చేది విశ్వాసం. అందుకనే క్రైస్తవులకు మరొక పేరు విశ్వాసులు అని కూడా పిలువబడుతున్నాం. మరి విశ్వాసముతో మనం ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము ముందుకు సాగింపగలమా? క్రైస్తవులంగా ఈ లోకంలో మనం జీవించాలంటే ఒక విశ్వాసమే సరిపోతుందా? ప్రియులారా, విశ్వాసమే క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు నాడి అనుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఇచ్చే ఆజ్ఞలలో విశ్వాసాన్ని ఒక ఆజ్ఞగా ఇచ్చేవాళ్ళు కదా. కానీ ప్రభువు ఏ విషయాన్ని మనకు ఆజ్ఞగా ఇచ్చారు చూడండి. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుడు అంటే మన గుర్తుకొచ్చేది ఆయన ప్రేమ. ఆయన పేరే ప్రేమ స్వరూపుడు. ప్రియులారా, ఆయనను పోలి జీవిస్తున్న మనమందరము కూడా క్రైస్తవ జీవితానికి ఆయువుగా, నాడీ పట్టుగా ఉండవలసింది ప్రేమ. అందుకనే మత్తయి సువార్త 22వ అధ్యాయము అన్ని సువార్తల్లో కూడా యేసు ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు కూడా ప్రేమ మీదనే ఆధారపడి ఉన్నాయి. మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, మనవలే మన సోదరుణ్ణి ప్రేమించాలి. అవును ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తన అనుభవాన్ని చెప్తున్నారు. తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. ఆ ప్రేమ మీరు అందరికీ కూడా పంచిపెట్టాలి. క్రైస్తవ జీవితానికి నాడి అయిన ప్రేమమైన వ్యక్తులంగా మనం జీవించలేకపోతున్నాం ఈ లోకంలో అంటే క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైనది మనల్లో లోపిస్తూ ఉంది. క్రైస్తవులుగా గుర్తుకు రాగానే మనలో కనిపించవలసింది ప్రేమ. కానీ ప్రియులారా, ఎవరెవరిని మనం ప్రేమిస్తాం? మొట్టమొదట మన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాం. వాళ్ళు మనల్ని ఎంత గాయపరిచినా, మనల్ని ఎంత ద్వేషించినా, మనకి ఎంత దూరం వెళ్ళినా వాళ్ళని వెతుక్కొని ఎన్ని దేశాలైనా, ఎంత దూరమైనా వాళ్ళ కోసము మనం తాపత్రయపడుతూ ఉంటాం. మన స్నేహితులను ప్రేమిస్తాం. ఎవరైనా మనకు సహాయం చేస్తే తిరిగి ప్రేమతో వాళ్ళకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎవరైనా మనల్ని హింసించినా, మన గురించి చెడుగా మాట్లాడినా, మనల్ని ఖండించినా తిరిగి వాళ్ళని ప్రేమించగలమా? రోమీలకు రాసిన లేఖ ప్రభు చెప్తున్నారు, మేలు చేత కీడును జయించాలి. 12వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ప్రేమ అన్నది మన ఇష్టం వస్తే ప్రేమిస్తాము, కష్టమైతే ప్రేమించము అనడానికి ఆస్కారమే లేదు. ప్రియులారా, ప్రేమని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆజ్ఞలాగా ఇచ్చారు. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు చూడండి, మీరు పరస్పరము ప్రేమ కలవారే ఉండాలని నేను మేము ఆజ్ఞాపించుచున్నాను. ఇది మన ఇష్టం వస్తే ప్రేమించడం, మనకి కష్టమైతే ద్వేషించడం కాదు. అది క్రైస్తవత్వమే కాదు. ప్రేమించాలని
యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితం ద్వారా ఆయనని హింసించిన వాళ్ళని, ఖండించిన వాళ్ళని, ఆయన తూలనాడిన వాళ్ళని అందరినీ ప్రేమించడం తన జీవిత విధానం ద్వారా మనకి నేర్పించడమే కాదు, మనకి కూడా ఒక ఆజ్ఞలాగా ఇచ్చారు. 12వ వచనంలో, తండ్రి నన్ను ఎలా ప్రేమించారో నేను మిమ్మల్ని అలా ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు. ప్రియులారా, ఆజ్ఞ అంటే తప్పకుండా పాటించాల్సిందే. 10 ఆజ్ఞల్ని ఎలా పాటిస్తున్నామో ప్రేమించడం అన్నది, ఈ ప్రేమించగలిగితే 10 ఆజ్ఞలు కూడా ఈ ప్రేమలోనే నిమగ్నమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. అవును ప్రియులారా, మరి ఆజ్ఞాపించినట్లుగా అందరినీ మనం ప్రేమించగలుగుతున్నామా, లేదా మనల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తున్నామా? ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివినప్పుడు, దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుణ్ణి నాకు తెలుసు అని అంటే మనలో ఉండే గుణము ఏంటో తెలుసా? మనము అందరినీ ప్రేమించడం. ఒకవేళ మనం ఇతరులను ప్రేమించడం లేదు అంటే మనము దేవుని ఎరుగని వారమై ఉన్నామని వాక్యంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనమేమో నాకు దేవుడు తెలుసు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనము చెప్తున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు ఇతరులను ప్రేమించగలిగితేనే మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు. మీ కంటికి కనిపించే మనిషిని, మానవులను మీరు ప్రేమించలేకుండా కంటికి కనిపించని దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారంటే అది ఎలా సాధ్యం? అంటే మనిషిని మనం ప్రేమించినప్పుడే కనిపించని దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తున్నామని అర్థం. అప్పుడే దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాము. పేరుకు మాత్రమే క్రైస్తవులమై ఉండి మనకు సంబంధించిన వాళ్ళమే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే దేవుడు ఒకరోజు నేనెవరో నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు అందరినీ సమానంగా ప్రేమించలేదు కాబట్టి అని చెప్తారేమో. మనమేమో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇది చాలు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు దానికంటే ఇంకొక మెట్టు పైకి లేపి, నన్ను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, నీ ఎదురుగా నీ అందరిలో ఉన్న నన్ను కూడా నువ్వు ప్రేమించగలిగితే వారిలో ఉన్న నన్ను నువ్వు ప్రేమిస్తున్నా కాబట్టి నన్ను ఎరిగిన వాడవవుతావు అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియులారా, మొదటిది ఆజ్ఞ ఇచ్చారు, రెండోది ప్రేమించడం ద్వారానే మనము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళముగా ఆ లెక్కలో, ఆ పట్టికలో వస్తామని చెప్తున్నారు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, మనమందరము కూడా పాపులముగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద కఠినమైన మరణాన్ని మనందరి కొరకు అనుభవించారు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఏ పాపము ఎరుగని వ్యక్తి నిష్కలంకమైన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. ఆయన శిరస్సు మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత రక్తమో వరదలాగా కారిపోయిందో. ఆ గాయాలు చేతులలో, కాళ్లలో, ఆ మేకులు కొట్టినప్పుడు ప్రియులారా ఎంత నొప్పి అనుభవించినప్పటికీ కూడా ఆ నొప్పి కంటే ఎక్కువగా నేను మేము ప్రేమిస్తున్నాను అని ప్రియులారా తన ప్రాణ త్యాగము ద్వారా శిలువ మీద చేతులు చాపి ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు కూడా నేను మీ కొరకు ప్రాణత్యాగం చేసి ప్రేమ ఏంటో మీకు నేర్పించినట్లుగా మీరు కూడా ఒకరికొకరు ప్రాణత్యాగము చేసుకునే అంతగా ప్రేమించుకోవాలని ప్రియులారా మనందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తున్నారు. కేవలము క్రైస్తవులము, విశ్వాసులము అని చెప్పించుకోవడం కంటే ప్రేమ కలిగిన వారము అని చెప్పించుకుంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞను పాటించిన వాళ్ళం అవుతాం. ప్రేమ కలిగిన వారముగా జీవించడం ద్వారా ఆ ప్రేమించే తండ్రి మనలో ఉన్నాడు అని గుర్తు అందరూ కూడా గుర్తించగలరు. ఇతరులను ప్రేమించడం ద్వారా మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని ఈ లోకము తెలుసుకుంటుంది. ప్రియులారా, అందుకనే
మన ప్రేమ కేవలం మాటల్లో ఉండకుండా మన యథార్థమైన ప్రేమ చేతలలో కూడా మనము చూపించాలి. చూడండి, మనం ఎప్పుడు పండగలు, వివాహాలు, విందులు మనకు తెలిసిన వారి మధ్యలోనే మనం చేసుకుంటాం. తిరిగి ఏ విధంగా అయితే మనం వారికి ఆతిథ్యం ఇచ్చామో వారు మనకి ఆతిథ్యం ఇస్తారనుకునే వాళ్ళకే మనము చూడండి విందులు వినోదాలలో మన బంధువులను, స్నేహితులను, మన తాహతుకు సంబంధించిన వాళ్ళని ఎన్నుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నారు లూకా సువార్తలో, ఎవరైతే తిరిగి మీకు ఆతిథ్యం ఇవ్వలేరో, మీరు ఎంతగా ప్రేమించారో తిరిగి అంతగా మిమ్మల్ని ప్రేమించలేని వాళ్ళని మీరు విందులకు, వివాహములకు ఆహ్వానించండి. గుడ్డివారిని ఆహ్వానించండి, కుంటివారిని ఆహ్వానించండి. ఈ లోకంలో తిరిగి మీకు ఎలాంటి సహాయం చెయ్యలేని వారిని మీరు ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వండి అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, చూడండి, మన చుట్టూ ప్రతిరోజు జీవితంలో ఎంతోమంది ఎన్నో అవసరాలతో మన దగ్గరికి వస్తుంటారు. మనము వారి అవసరాలను గుర్తించగలిగి వారికి మనం సేవ చేయగలుగుతున్నామంటే, వాళ్ళని ప్రేమించగలుగుతున్నామంటే, వారి అవసరాన్ని తీర్చగలుగుతున్నామంటే అర్థం ఏంటి? వారిలో యేసుప్రభుని చూడగలుగుతున్నాము. వారిలో యేసుప్రభుని చూడమని చెప్పే పరిశుద్ధాత్మ స్వరాన్ని మన హృదయంలో మనం వినగలుగుతున్నాము. అవును ప్రియులారా, ఈ లోకంలో యేసుప్రభు యొక్క ప్రేమను అనుభవించిన వాళ్ళు మాత్రమే ఇతరులకు ఆ ప్రేమను పంచగలరు. మరి ప్రతిరోజు మనము ఆ దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము. మన అవసరములన్నీ తీర్చబడడం ద్వారా అన్నిటికంటే ఎక్కువగా పాపాత్ములమైన మనల్ని ఆయన తన పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి మనల్ని కలంకము లేని వారిలాగా తండ్రితో మనల్ని సఖ్యపరుస్తున్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో అంతా కూడా చీకటితో నిండి ఉంది. ద్వేషముతో, పగతో, కుట్రలతో, మోసాలతో నిండి ఉన్న ఈ అంధకార లోకంలో క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే తండ్రి దేవుణ్ణి ఈ లోకానికి మనం పరిచయము చేయగలము. అవును ప్రియులారా, ఆ క్రీస్తు ప్రేమను మనం అనుభవిస్తున్న కొద్దీ అదే ప్రేమను మనం ఇతరులకు పంచగలిగినట్లయితే ఆ దేవుని మహిమను మన ప్రకాశమైన ముఖముల ద్వారా ఇతరులకు మనము పరిచయము చేయగలము. ప్రియులారా, మరి ఈరోజు ఈ ఉదయకాలంలో మనం నిర్ణయించుకుందాం, ప్రభా, ఈరోజు చేసే పనులన్నిటిలో కూడా అందరిలో నేను నిన్ను చూడాలయ్యా, అందరిలో నీ స్వరాన్ని వినాలయ్యా. అవసరములు తీర్చుకోవడంలో నన్ను మొదటిగా ఉంచుకోవడం కంటే అందరిలో నిన్ను చూస్తాను కాబట్టి మొదట ఇతరుల అవసరాలను గుర్తించడానికి, వాళ్ళకు సహాయం చేయడానికి అటువంటి హృదయాన్ని నాలో రగిలించమని ప్రార్థించుకుందాం. ప్రియులారా, నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నీ కృపలో భద్రపరుచుకున్న దేవా, నీకు స్తోత్రం. నాయనా, ఈరోజు మా జీవితం అంతా కూడా మీ చేతుల్లో అప్పగిస్తున్నాం ప్రభా. మీరు లేనిదే ఈ లోకంలో మేము జీవించలేమయ్యా. దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి అయ్యా, ఆ ప్రేమ స్వరూపుడైన దేవుడు మాలో జీవిస్తున్నట్లయితే అయ్యా, ఆ ప్రేమను మేము ఇతరులకు పంచడము ద్వారా, దేవుని ప్రేమను ఇతరులకు నాయనా మేము ప్రచురము చేయడము ద్వారా ఆ దేవుడు మాలో జీవిస్తున్నాడని మా జీవిత విధానము ద్వారా క్రీస్తు ప్రేమ కలిగిన విశ్వాసులు ప్రేమమయులై ఉంటారని ప్రభా, అందరూ మిమ్మల్ని మహిమపరచినట్లుగా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించండి. మా మాటలు ప్రేమ కలిగి ఉండాలి, మా చూపులు ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు మొదట మమ్మల్ని మేము పెట్టుకోకుండా అందరిలో మిమ్మల్ని చూసి అయ్యా, ఇతరులకు మొదటి స్థానాన్ని ఇచ్చే ప్రేమగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభా, యేసయ్య, మీరు ఈ లోకంలో వచ్చి సిలువ మీద మరణము పొందే వరకు కూడా, మీ ప్రాణాన్ని త్యాగం చేసే వరకు అయ్యా, మీరు మీ యొక్క ప్రాణ త్యాగంలో ప్రేమను ధారపోశారు. నైనా మా జీవితాలు కూడా ప్రేమను ధారపోయి ప్రేమమైన దేవునికి చెందిన బిడ్డలంగా ఈ లోకంలో ఈరోజు అంతా జీవించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, దహనార్థము శరీరంనే అర్పించినా కూడా
ప్రేమ లేని వారమైతే మన జీవితం అంతా కూడా వ్యర్థము. కాబట్టి ఈరోజు అంతా ప్రేమ కలిగిన వ్యక్తులంగా ఇతరుల పట్ల దయ కలిగి ఉందాం, సహనం కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం, అందరినీ ప్రేమించుదాం. యేసయ్య యొక్క ప్రేమను అందరికీ ప్రచురం చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.